అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ అరటిపండు చికెన్ చేస్తానని చెప్పాను కదా ఇంతకుముందు, అందుకోసమే ఈరోజు అరటిపండు చికెన్ చేసినాను. ఆల్రెడీ చపాతీ కూడా చేసినాను. ఇప్పుడు అరటిపండు చికెన్ని చపాతీ ఎట్లా ఉందో చూద్దాం. ముందు టేస్ట్ చూస్తాను, టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఇట్లా తీసుకొని తినడమే చాలా బాగుంటుంది. చపాతీ కూడా బాగా ఇట్లా అంటే ఇరిగిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది స్వీట్ ఉంటుంది ఏదో, మనకి తినలేమనుకునే వాళ్ళు మిరపకాయ బజ్జీలు కానీ చిట్టిపోయే బజ్జీలు ఉంటాయి కదా అవి కానీ కొంచెం ఇట్లా ఎగ్గు కచామలి కానీ ఏదన్నా కానీ నంచుకుంటా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా తయారు చేసినానో చికెన్ అవన్నీ చికెన్ చపాతీ అన్నీ చూపించినాను. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ నేను ప్రిపేర్ చేసినది, కానీ చపాతీ కూడా చేసినాను. ఇది రాని వాళ్ళకి చపాతీ, వచ్చే వాళ్ళకి కాదు. ఎవరైనా కామెంట్ పెట్టచ్చు బాగుంది బాగలేదు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎలా తయారు చేసినానో అరటిపండుతో చికెన్ని చూసేద్దామా? మరి రండి చూసేద్దాం. అరటిపండు చికెన్ అన్నాను కదా, అరటిపండు చికెన్కి ఫస్ట్ అరటిపండు తీసుకోవాలా. అరటిపండుని తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలా. ఇట్లా అన్నీ కట్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది ఇది చికెన్ చపాతీలకి రొట్టెలకి అన్నిట్లకి. ఇందులో కొన్ని అరటిపండ్లు స్వీట్గా ఉంటాయి, కొన్ని అరటిపండ్లు స్వీట్గా లేకోకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఒక స్పూన్ షుగరు, యాలక బుడ్డలు ఇట్లా పొడి దంచుకోవాలా. ఈ పీసులు ఉంటాయి కదా, ఈ పీసులు వేయరాదు, ఆ పొడి ఒక్కటే వేసుకోవాలా. లేదంటే మనం తినేటప్పుడు అంత అడ్డం వస్తుంటాయి మనకి. దాంతోపాటు కొన్ని పాలు ఎక్కువ వేసుకోకూడదు. మరి ఎక్కువ పల్చాగా అయిందనుకోండి మనం చపాతీలోకి తినడానికి రాదు. అందుకోసం ఏంటంటే ఈ చికెన్ని మనం చేత్తో పిసుకుంటేనే బాగుంటుంది, కాబట్టి నేను చేత్తోనే పిసుకుతున్నాను. మనం పాలు చూసుకొని వేసుకున్నాం. కావాలంటే బాగా పిసుకోవాలంతా, ఎంత బాగా పిసుకుంటే అంత బాగుంటుంది. కానీ కొంతమందికి నచ్చదు పిసకడం, ఏంది అట్లా పిసుకుతున్నారు అనుకుంటారు. కానీ కొన్ని మన చేతితో పిసుకుంటేనే మనకి టేస్ట్ వచ్చేది. అవి అంతే. ఇది అరటిపండు చికెన్ అంటే ఇంతనే. మామిడిపండు చికెన్ చూపించినాను నేను ఇంతకుముందు, ఇప్పుడు అరటిపండు చికెన్ ఇది ఇంతనే. ఇంకా కావాలంటేనే కొన్ని పాలు వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు, కానీ సరిపోతాయి, ఇదే సరిపోతుంది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఇంకా ఫస్ట్ చపాతీ పిండిని ఎట్లా తడుపుకోవాలో చూద్దాము. ముందు చపాతీ పిండి తీసుకోవాలా. చపాతీ పిండి కూడా జల్లెడ పట్టుకోవాలా. చపాతీ పిండిని తీసుకున్నాము. చపాతీ పిండి మనకి ఎన్ని చపాతీలు కావాలో చూసుకోవాలా, అప్పుడే తెలిసిపోతుంది అందాసగా. ఈ పిండి అయితేనే ఒక 3 చపాతీలు అవుతుంది. ఉప్పు వేసుకున్నాము, కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. కాయగూరలో మరి ఉప్పు వేసింటాం కదా, మరి ఎక్కువ అవుతుంది. దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. వేసుకొని కొంచెము బాగా ఈ పిండి అంతా బాగా ఇట్లా కలిపేసుకున్నాము. బాగా ఆయిల్ అంతా పిండికి పట్టేటట్లుగా బాగా కలుపుకున్నాము. బాగా కలిసిపోయింది చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళు వేసుకొని పిండిని ముద్ద చేద్దాము. కొంచెం వేసుకోండి నీళ్ళు, ఎక్కువ వేసుకోవద్దండి ఒకటేసారి. నిదానంగా కలుపుకోండి, అప్పుడే తెలుస్తుంది మీకు కూడా. ఒకసారి 2 సార్లు చేసేలాగా మనం ఎన్ని నీళ్ళు వేసుకోవాలా ఏం కథ అనేది తెలిసిపోతుంది. కొంచెం మెత్తగా అయిందనుకోండి పిండి, కొంచెం పిండి వేసుకోండి, పొడి పిండి అంతే.
సరిపోతుంది. మాకంటే ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి కొన్ని అటు ఇటు వేసినా కూడా ఏం కాదు. చూడండి కరెక్ట్ వేసినాను చూడండి. అండి పిండి ఇట్లా తడుపుకోవాలా, పిండి ఇట్లా తడుపుకోవాలా. కొంచెము ఆయిల్ అంటిద్దాం. ఫస్ట్ ఆయిల్ అంటించుకొని కొంచెం ఇంకా పిసుకున్నాం బాగా. ఒక 2 నిమిషాలు బాగా ఇట్లా మెత్తగా పిసుకున్నాము. మనం పిండిని కొంచెం బాగా పిసుకుతే మనకి చపాతీలు కూడా బాగా వస్తాయి. బలాన్నంతా పెట్టి పిసకండి అంతే. చూడండి ఇంత లావు అయితే సరిపోతాయి మనకి. 4 చపాతీలు అయినాయి చూడండి కరెక్ట్గా 4. దీన్ని బాగా ఇట్లా అనేసుకున్నాము. ఇంకా ఇట్లా బాగా అనుకున్నాము. ఇంకా తిక్కేద్దాము. చపాతీని తిక్కున్నాము. ఇప్పుడు కొంచెం బాగా పిండిని అద్దుకొని కొంచెం ఇట్లా ఫస్ట్ అన్నీ వేసుకోండి. అన్నీ కూడా అట్లా చేసేద్దాము కదా. దీనికి కొంచెము ఫస్ట్ ఆయిల్ అంటిద్దాము. ఇట్లా మట్టేయండి అన్నీ. ఇట్లా అన్నీ మట్టేసుకున్నాము. ఇట్లా మట్టేసుకున్నామంటే మనకి పొరలు వస్తుంది. ఇంకా తిక్కున్నాము చపాతీని. పిండిలో అద్దుకున్నాము. ఇట్లా పిండిలో వద్దండి. చపాతీని నిదానంగా తిక్కండి. ఒకటేసారి గట్టిగా అన్నారంటే పలుచగా వస్తుంది. కొన్ని చోట్ల మందం వస్తుంది. కొంచెం పిండిలో అద్దుకుంటా ఇట్లా తిక్కినారంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. 1-2 సార్లు తిక్కినారంటే వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ మందం ఉండదో చూసుకొని తిక్కినారంటే సరిపోతుంది. చూడండి సరిపోయింది కదా. మనకి ఇంత ఉంటే చాలు. మన పిండిని బట్టి, పిండి ఎక్కువ పెద్దగా తీసుకోవద్దండి, చిన్నగా ఉండాలి. చపాతీలు బాగుంటాయి. ఫస్ట్లో మ్యాప్ వస్తుంది మనకి. రానప్పుడు మ్యాప్లే ఉంటాయి అన్నీ. నిదానంగా మనకి మన ఇష్టంగా మనం ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లా షేపులు వస్తాయి. అన్నీ ఇట్లా తిక్కేద్దాము చపాతీలని. అయిపోయినాయి అన్నీ తిక్కేది. చూడండి ఇంత ఉంటే చాలు మనకు. అన్ని చపాతీలు ఇట్లనే తిక్కినాను చూడండి. చిన్నగా తిక్కండి. పెద్దగా తిక్కితే మధ్యలో పలచగా వస్తాయి, పొంగవు. ఇట్లా చిన్నగా తిక్కోండి చపాతీలని. ఇంకా పెంచి పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాము. పెనం వేడైంది. ముందంతా టిష్యూ పేపర్తో కానీ బట్టతో కానీ తుడిచేసుకోండి పెనాన్ని. ఇది భక్షాల పెనం పెట్టినాను నేను. చపాతీ వేసుకున్నాము. ఫస్ట్లో నూనె వేద్దండి. తిప్పేద్దాం. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఇంకో వైపు తిప్పుదాము. కొంచెం ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోండి చపాతీని.
అయిపోయింది, తీసేద్దాం ఇంకా ఇది కూడా. కొంచెం ఆయిల్ వేసేద్దాము. ఎంత బాగా పొంగింది కదా. తీసేద్దాం ఇంకా. చూసినారు కదా నేను అరటిపండు చికెన్ ఎలా తయారు చేసినాను. ఇంత ఉంటే సరిపోతుంది మనకు తీసుకొని తినడానికి. చాలా బాగుంటుంది అరటిపండు చికెన్ చపాతి. దీంతోపాటు కోడిగుడ్డు కచాంబరీ చేసినాను, చపాతి. చాలా బాగుంటుంది. చూసినారు కదండి నేను అరటిపండుతో చికెన్ ఎలా తయారు చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.